ఏం చేస్తాను? ఏం లేదు, ఇక పనులు ఉన్నాయా? అదో పని ఇదో పని చూసుకుంటాను గాని. ఏంది పిల్లగాని వాళ్ళు ఇంకా అత్తలేరు? ఏ అత్తారు కావచ్చు, ఎండగొట్టబట్టి రాకపోతే ఏం చేస్తారు? అయితే ఆయన తయారైందా? బుజ్జి ఎప్పుడో తయారైంది. ఈడేటి వేయండు కనబడతలేడు, ఇంట్లో కూడా లేడు కదా. ఇంత ముందే ఫిల్టర్ బెడ్ కాడ వేయండు మంచిలు పట్టుకొస్తా అని. ఇవాళ వచ్చినాక మంచి లేకపోతే ఎట్లా? అయ్యో చూద్దాం పారాదు, అక్కడ ముసలాం ఉన్నది అడుగుదాం. ఇల్లు ఎక్కడో అడిగి తెలుసుకుందాం పా. అమ్మాకి కనకాయ ఇల్లు ఎక్కడ? ఇగో ఇదే ఏం పనికి వచ్చారు? ఇగో పిల్లని కూడా వచ్చినా అమ్మా. పిల్లలకి వచ్చారు. పిల్లగాడు ఇడి ఇగో ఇక్కడ ఉన్నాడు మా కొడుకు. అయ్యో పక్కనే ఉన్నాడు కదా, పిల్లని మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకుంటాం అమ్మా, అట్లే లేదు మంచోడు మా కొడుకు. కనకాయ సరే అత్తాను కదా. అన్న పిల్లగాడు ఈయన అన్న? ఈయన మా కొడుకు. ఏం పేరు పిల్లగా? నా పేరు పవన్. ఏం చేస్తావు? మాకు 5 ఎకరాల వ్యవసాయం ఉన్నది, ఓ ట్రాక్టర్ ఉన్నది, ఇక అదే చేసుకుంటుంటా. మరి ఆ బుజ్జేవలే? ఆమె మా బిడ్డ, ఈయన మా భార్య. వీళ్ళే ఇద్దరు ఆయనకున్నారే? వీళ్ళే ఇద్దరే, ఒక కొడుకో బిడ్డ. అమ్మాయిల తండ్రి, తల్లి, ఇక వాళ్ళ తమ్ముడు. బాబు పొద్దుపోతాను, అమ్మాయిని తీసుకురమ్మని రాదే. కలవా అమ్మాయిని తీసుకురా, పొద్దుపోతాను. సరే మామ. తొందర. బుజ్జావా నువ్వు లోపలికి తీసుకోపోతే. పిల్లగా నీకు పిల్ల నచ్చిందా? కనుకన్నా నువ్వు కూడా బుజ్జిని అడిగిరాపోయి. ఆ బుజ్జిని ఏమొచ్చుంటో అడిగి మీకు ఫోన్ చేసి చెప్తుంది. సరే మరి మేము పోయేస్తాం. సరే సార్ పోయిరా. అవునయ్యా, పిల్లగాడైతే మనకు మంచిగా నచ్చిండు. పిల్లగానికి కూడా మన పిల్ల నచ్చిందని చెప్పిండు. మరి బుజ్జికి నచ్చిందో లేదో అడగద్దా? అడగాలి, అడగకపోతే ఎట్లా? పిలిచి అడుగు సరే. బుజ్జి, బుజ్జి. నీకు పిల్లగా నచ్చిందా? నీకు నచ్చిందా? మాకు నచ్చింది బిడ్డ. మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. ఇంకేంది, బుజ్జికి కూడా పిల్లగా నచ్చింది అంటాను కదా, వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడు. నీ ముచ్చట అయ్యా, బుజ్జికి సెట్ అయినాక ఈయనకి కూడా పిల్లని చూసి లగ్నం చేద్దాం ఇద్దరు ఒకటేసారి అనుకుంటుంది. పిల్లకేమో కుదిరే, ఆనకేమో ఇంకా కుదరకపాయే. ఆనికి కూడా ఓ పిల్లని చూసి చెప్పని లగ్నం చేయాలి ఇద్దరికి. ఈ వాని లగ్గపనం ఎట్లున్నదో అని పిల్లడు దొరకండి ఇప్పుడు వాళ్ళకు. అమ్మా మీతో ఒక చిన్న ముచ్చట మాట్లాడాలి. ఏంటిదిరా, పిల్లగా నచ్చలేదా? పిల్లగాని గురించి కాదే, పిల్లగాని వల్ల చెల్లె నచ్చిందా నాకు, చేసుకుంటే ఆమెనే చేసుకుంటా. నేను వాళ్ళతో మాట్లాడు, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా. మంచుకునేది. సరే ఎట్లయితే ఏంది, ఆయనకు ఇంకో కాడ చూసి పిల్లని దోరింపి చేసే బదులు వీళ్ళింట్లో పిల్లనే మన ఇంటికి వస్తుంది, మన ఇంటి పిల్ల వాళ్ళ ఇంటికి పోతుంది. ఆ పెద్ద మనసుతో మాట్లాడు, వాళ్ళు ఏమనుకుంటారు మరి. నిజంగా అడిగిపోయాలి, మనం అనుకుంటే సరిపోదు కదా. చెప్తుంది పెదాంలో చెప్పించి మనకు పిల్లకు ఆ పిల్లగా నచ్చిండి అని చెప్పేసి వాళ్ళ పిల్ల కూడా మనం నచ్చిందని అడిగిపిద్దాం. ఏమంటారు? అట్లా అయ్యేది ఉంటే రెండు ఒకసారి చేసేద్దాం. ఇక మనం అనుకున్నట్టు 2 పెళ్లిలు ఒకటేసారి అయితే. సరేనా బాబు, అడిపి మరి. మంచిది. మొత్తానికి ఎంత పెళ్లి చేసుకుంటాను సారా మాకు. నమస్తే. నమస్తేనే.
ఏ ముచ్చట చెప్తాను కానీ ఇగో ఇంకా చాలా మాట్లాడు నేను ముచ్చట్లు మా పెదవసలను తోలుతాను మీ ఇంటికి అక్కడ అన్ని మాట్లాడతారు వాళ్ళు. సరే 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 ఉంటానా. ఏందట? ఏం లేదు, మనోడు నచ్చిందట గాని ఏదో మాట్లాడడానికి నలుగురు పెద్ద మనుషులను పంపిస్తామని అన్నారు. సరే రానీతి మాట్లాడదాం. నేను కూడా రమ్మను. ఏం సంగతే బాబు? ఏదో మాట్లాడాలన్నారు. అబ్బాయి ఉన్నాడా ఇంట్లో? ఉన్నాడే. పిలు అబ్బాయిని పిలు. నానే ఇక రాగి పెద్ద మనుషులు వచ్చారు. ఇప్పుడు కనకన్న బిడ్డే అబ్బాయి నచ్చిందని చెప్పారు. లచ్చన్న అలా కొడుకు మీ అమ్మాయి నచ్చిందట. మీరు ఏమంటారు? మీరు చేద్దామంటే 2 పెళ్లిళ్ళు ఒకసారి చేద్దామని మమ్మల్ని తోలేరు. సరే గాని మా బిడ్డకు నచ్చితే అట్లనే చేద్దాం. బిడ్డను విలు. బుజ్జే ఎరా బిడ్డ? ఏంటిది? అమ్మాయి వాళ్ళ తమ్మునికి నువ్వు నచ్చినవాట. మరి నువ్వేమంటావు బిడ్డ? మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అమ్మా. సరేనే, మా బిడ్డకు కూడా నచ్చింది. మంచి ముహూర్తాన్ని చూసి 2 పెళ్లిళ్ళు ఒకసారి చేద్దాం. సరేనే, మేము పోయేస్తాం. అవునయ్యా, కోడలు పొద్దుగానే లేచి పనులన్నీ చేస్తాంది కదా. మంచిదే ఉన్నట్లది. ఏమో గిట్లనే ఉంటాయి ఎప్పటికీ. అత్తమ్మ చాయ్ తీసుకో. వీళ్ళు వేసిందానే? లేవలేదు అత్తమ్మ ఇంకా. అయ్యో, పొలం కాడికి పోయేది ఉన్నదన్నాడు. మళ్ళీ ఇలా పొద్దుటి కరెంటు ఉంటుందో పోతుందో. లెమ్మని పో, లేపి ఇంత ఛాయ్ పోయేవానికి. సరే అత్తమ్మ. అట్లనే చెప్పడు బువ్వ కూరండు, ఆడ ఆకలికి అస్సలకే ఆగడు. సరే అత్తమ్మ చేస్తా. అవునత్తమ్మ, ఏం కూర వండాలా? ఏం కూర ఉన్నది? ఇంత పప్పు వేసి చారు అయిపో బిడ్డ. సరే అత్తమ్మ. ఇవాళ శనివారం, మర్చిపోయినవా ఏంతో? ఏమైంది కొడుక? ఇవ్వరకు లేవకపోయా. అమ్మటల్లా గిలిసేపు అవుతుంది. చూసి చూసి నేనే ఊడ్చల్లుకుంటుని. అరే ఇప్పటికి 4-5 సార్లు చెప్పింది దాన్ని, ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు మరి. ఇక మరి ఏం చేస్తావురా? 4 సార్లు చెప్పినా కూడా అది ఎత్తలేదా చేస్తలేదా పని. మరి ఎట్లా? ఎట్లా చెప్పాలి, ఏమని చెప్పాలి? ఏమైంది? గింతసేపు అనుకుంటావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు, నేను పొద్దుగా లేవాలని. ఏంటిది గింతసేపు వండుకుంటావా? నేను మా ఇంటికాడ 12 దాకా వండుకుంటా. ఇక్కడ కాబట్టి 10-11 దాకా వండుకొని ఎత్తుంటా. ఇంకా గింతసేపు అట గింతసేపు. నాకు ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఎత్తుండ్రు కదా. అది నీ ఇంటికాడ నడుతుంది, ఇక్కడ నడుతుందా చెప్పు? అంటే మా ఇంటికాడ అంటే ఇది నా ఇల్లు కాదా? అంటే మీ అందరు ఒకటి, నేను ఒక్కదాన్ని ఒకటా? అంటే నన్ను పరాయి దాన్ని ఎత్తుండ్రా? ఎందుకు బిడ్డ గట్లా అదైతానో వాని మీదకి లేస్తాను. ఇప్పుడు నేను ఇవ్వలేమన్నారే. పెండ్లైన కాడ నుంచి పొద్దుగాలే అని నువ్వు సావగొడతావు, ఈ పని చేయ ఆ పని చేయని ఈమె గారు సావగొడతారు. మన ఇల్లు కాబట్టి, ఇది నా ఇల్లు కాబట్టి నాకు తెలుసు ఎప్పుడు లేవాలా, ఎప్పుడు పని చేసుకోవాలని నాకు తెలుసు కదా. ఈమె పొద్దుగా లేసుడు ఎందుకు, నన్ను కంటు చేసుడు ఎందుకు? నెగ్ల నీతనం కాకపోతే ఏమైందిరా? ఏం లేదు బాబు. మరి ఎవరి పనాలు చేసుకోండి, పెట్టుకుంటా. సరే అమ్మా, అన్నం కూడా అయినా అదే అయింది బిడ్డ. సరే చేయి కడుక్కోపో.
ముఖం కడుక్కున్నా నిద్ర వస్తుంది. ఏ ఆగు నిద్ర వస్తుందంటే నీళ్ళు తేపో పొద్దుగానే లేపిండ్రు ఇంకా నీళ్ళు తేపో. అది పొద్దున చేసిన లొల్లి చాలా చేసుకోపో. ఏదిరా సరం పడ కొల్లి లేపోయా ఇగో తాగు. ఏమైంది బిడ్డ? అది గారినే కూర్చునే దాన్ని ఎమ్మట అయిపోవు కదా. తిమ్మాననే కానీ అది దేనన్నది. ఏంద్ర ఇది గిట్ల చేస్తాంది? గిట్ల చేసుకున్నావేంద్ర దాన్ని? రాములా నేనే చేసుకున్నానే. మరి నీకు నచ్చిందంటేనే కదా చేసింది మేము. గిట్ల ఉంటుందని నాకు ఎరకనా. మరి ఏం చేద్దాం? ఏదో కథ గడుపుదా, ఏదో సర్దుకోపోవాలి. అన్నిటికీ రొల్లి పెట్టుకుంటూ నడుతుందా? తిను. అమ్మా ఏంద్ర పొలం కాడికి మిషన్ వస్తుంది అన్నారు, రావచ్చు నేను పోయేస్తా. పోయిరా. అవు నిమ్మలంగా కూర్చున్నావు. మల్లయ్యలో కలిసి వచ్చినావా? మా పైన పొద్దుగలపోతలేడు. ఇక నువ్వు పోయినట్టే. ఏంద్ర కొడుక నువ్వు రందుకొద్దున్నావు? ఏవో పొలం గోపేవే మరి పోపించినావా? పోపించిన బట్టలు ఏ పాటలు 20 బత్తాలు అయినాయి అమ్మా. అదేంద్రు గంత తక్కువైనా ఎందుకో? ఏమోనే బాబు, గన్ని రోగాలు వస్తే గన్ని మందులు కొట్టినా కొడితే అయినా కూడా ఏం ఫాయిదా లేకుండా 20 బత్తాలు ఎన్నట్టు మొత్తం లాస్ అయినామమ్మా. లాస్ అయినామా? అయ్యో ఎట్లా బిడ్డ మరి? ఎట్లనే అప్పులలో ఫోన్ చేయబట్టే గన్ని సార్లు మందు కొట్టించినాము. అందుకే నేను ఒకటి అనుకుంటాను, మన డాక్టర్ ఉన్నది కదా అది అమ్ముదాం, అమ్మి అప్పులు కట్టి పెట్టుబడి పెట్టుకుందామే. మరి ఏం చేద్దాం చెప్పు? డాక్టర్ అమ్ముతావా? మరి ఉన్న పెట్టుబడి మొత్తం దాని మీద పెడుతుంది. కైకిలోళ్ళకి ఆ లెవెల్ కన్నా ఇచ్చినమా? సరతి బిడ్డ నువ్వేం ఇబ్బంది పడకు. ఆ డాక్టర్ అమ్ముతాము. మళ్ళా పంట కాకపోతే అచ్చే పంటకైనా మనం సంపాదించుకుంటాం. ఆ పెట్టుబడి వెళ్ళకపోయా లాస్ అనబడితే అప్పులు అనబడితే పోతా పోని డాక్టర్. మళ్ళా సంవత్సరం పంటకు బండి కొనుక్కుంటావనే. అమ్మా బాబు బాబు మనకి ఏ సంవత్సరం పంట ఈ సంవత్సరం పండిందే. సంతోషం బిడ్డ, చాలా మంచి మాట చెప్పినావు. అవునారా? ఎంత మంచి ముచ్చడి చెప్పినవరా. పొద్దుగాల బుక్కంతా తీసిపోయాడు. బోధిందుదా బిడ్డ? సరే అమ్మా తినిపో బిడ్డ. అగో మా అమ్మ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తుంది? అమ్మ మంచిగా ఉన్నావానే? అగో ఏందే గట్లంటున్నావు? డాక్టర్ అమ్మాల్సిన కర్మ మన తమ్మునికేం పట్టిందే? గట్లంటున్నావేందే? ఉండు నువ్వు ఫోన్ పెట్టే, నేను వస్తున్నా. అమ్మా అమ్మా వెళ్తారా ఏందే? అమ్మా ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఇప్పుడు వచ్చినావా? నేను ఎప్పుడైతే ఏంది కానీ ఈ తమ్ముడేందే గిట్లా చేస్తాడు? ఏమైంది అక్క? ఏమైందేంద్రా? నీకు డాక్టర్ అమ్ముకోవాల్సిన కర్మ ఏమొచ్చిందిరా? పొలం ఈసారి మంచిగా వంటలేదే. పంటది గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు కదా. ఈ మహాతల్లి మన ఇంట్లో అడుగు పెట్టింది అంత ఊర్చుకున్నట్టు అవుతుంది. ఇంకా ముందు ముందు ఎన్ని మింగి కూసుంటదో ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. నేను చూసినావా? ఏందో చెప్పనీకి పోతుంటూ దాన్ని అంటే అక్క నువ్వు దాన్ని అనకపోతే ఏంటిరా? నేను చూసినావా? నన్ను చూసినావా? మా అత్తగారింటికి అక్కడ అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి ఎన్నో రాని పంట వచ్చిందట. గట్లుండాలి కాని గిదారా? నువ్వు మా ఇంటి లక్ష్మి బిడ్డ. నీకు లగ్గం కాకముందు ఏది ముడితే అది బంగారం అయింది. నువ్వు చెప్పిన మాటే నిజం అనిపిస్తాంది. లగ్గమై 6 నెలలు కూడా కాలేదు. ఇంట్లో జట్టక్కచ్చి కూర్చున్నట్టు అయింది. ఛీ ఎన్నలేని శని మోపైంది. వాడు కూడా ట్రాక్టర్ అమ్ముతే నాకే గోస అనిపించింది. మనకి ఏనాడు అప్పులు రాకుండా ఒకళ్ళకి అప్పులు ఇచ్చేటట్టే బతికినాం గాని గిట్లా మనం అప్పుల పాలు అవుతాం అనుకోలేదు బిడ్డ.
కొందరు చేతకాలే గంతమ్మా, ఏం చేస్తాం? ఏమైంది అమ్మ గట్ల మాట్లాడుతున్నావు? నువ్వు కూడా ఏంది దానికి అట్లా తిరుగుతున్నావు? లేకపోతే ఏం కాదు, అన్నదంటే తప్పేమున్నది? అరే ఏంది కనబడేది? గవర్న మాట్లాడరా అనే ఏంది ఇప్పుడు అన్నదంటే తప్పే ఉన్నది? చూస్తాగా కనబడతలేదా? ఎన్నర రాని మనకు పంట నట్టం వచ్చింది, అప్పుడే పాలైనవు. ఇంకేంది కనబడతలేదా? ఒక మనకి తక్కువ వచ్చిందా? అందరూ తక్కువనే వచ్చిందట. రోగాలు బాగానే వచ్చాడ మా తెలుసుకున్నా నేను. ఎన్నర రాని పంటకు ఈ సంవత్సరమే రోగం వచ్చింది. 6 నెలలు కూడా కాలేదు, అంత దరిద్రం కూసున్నది. చెప్పగానే అందుకుంటాను. నువ్వు ఏం చెప్పుడే? ఎవరు అమ్ముకున్నారు మరి? ఊళ్ళే ట్రాక్టర్ మన తమ్ముడు అమ్ముకున్నట్టు ఎవరన్నా అమ్ముకున్నారా? అరే కొంచెం బాగా తక్కువ వచ్చింది మరి. బాగా ఊకోయా బాపు, నీకేం తెలియదు, నువ్వు సపడే కూకో. పక్క పొంటోళ్ళు ఇంటికాడ లేదు, ఇంటి వాళ్ళు ఇంటికాడ లేదు, బైక్ అడుగుతా బైక్ లేదు. ఇటు పోయినట్టు ఇది. అమ్మా పోయాల్సినావే? దుకాణంలో పోయాల్సిన బిడ్డ లేదు. ఈడ పోయినట్టు ఇది చెప్పలే చేయలేదు. ఏమో బిడ్డ. బాబు బిడ్డ వాళ్ళ ఇంటికి ఫోన్ చేయ. ఏర్కోరు చేసుకున్నాడు కదా బిడ్డ. హలో, కోడలు ఇక్కడ లేదు, మీ ఇంటికి వచ్చిందా? వచ్చింది వచ్చింది వచ్చిందా? కాదు బాబా, మాకు చెప్పలేదు చేయలేదు, ఎవరో చెప్పలేదు, మా కొడుకు కూడా చెప్పలేదు. సరే సరే నేను పంపుతావు, చెప్పండి. ఏమైంది బిడ్డ? ఇంటికాడ చెప్పరాలే నువ్వు? చెప్పిరాలే మరి వాళ్ళు ఎదురు చూస్తారు కదా. అరే ఎదురు చూస్తుందంటే నా తమ్ముడు ట్రాక్టర్ అమ్ముకున్నాడన్న రందిలో నేనున్నా, ఏదో ఆగమాగంలో వచ్చిన. సరే సరే అయింది కదా, మాట్లాడు పో. సరే, ఏదో తమ్ముడు ఆపదలో ఉన్నాడని అత్త ఇంకా అచ్చకాయలు బుచ్చకాయలు అని వాళ్ళకి చెప్పి రావాలట. బాబు చూసినావా ఎట్లా మాట్లాడుతుండో? ఆగు పోతది గాని బుక్కడంతా బువ్వ తిన్నాక. అద్దు తీయవ్వా, ఇక వాళ్ళు నా మీద ఇంతంత పెట్టుకుంటారు, నేను పోయేత్తనే పైలమ్మిగ. మరి బాపు ఆరోగ్యం జాగ్రత్త. తమ్మి నిన్ను చూస్తే నాకు మనసు సరిత్తలేదురా. ఉండు ఇక జాగ్రత్తగా పూజలు పునస్కారాలు చేసుకొని జర మంచిగుండు. అవ్వా పోయేత్తా. చేది మా ఇంటికి పోయినా చెప్పులే చేసులేదా? చెప్తా. మీ చెల్లె మా ఇంట్లో అడుగు పెట్టిన శుభతరుణంలో మా తమ్ముడు గాడు ఉన్నొక్క ట్రాక్టర్ అమ్ముకున్నాడంట. ఇక రాను కొంపే అమ్ముకుంటాడో చివరికి ఆడే అమ్ముడు పోతాడో. చిచ్చి ఏంది గట్లా మాట్లాడతాను మా చెల్లె గురించి? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇగో నీది నువ్వు కవర్ చేసుకోకు మీ చెల్లెను. నువ్వెంత కవర్ చేసుకున్నా ఆ దరిద్రత ఎప్పుడు అదృష్టవంతురాలేం కాదు. జరుగు. నేను మీ ఇంట్లోకి అడుగు పెట్టినాకనే కదా మీకు ఎన్నెల్లు లేని పంట వచ్చిందని అంటున్నావు. అదృష్టం అంటే అది. పొద్దు పోతాంది, బ్యాంకు తీయవచ్చు. చెప్పవాడే కథ సత్యనాశనం అయింది. ఎదురుగా వచ్చింది కదా జట్ట ముఖం పెట్టుకొని. ఇక నీ ఇంటి ముఖాన్ని వచ్చినట్లేను గాని పేనకాన్నే తోవాలా నాకేదైనా గుద్దుతుంది, నేను చత్తా. ఇక ఇంటి ముఖాన్ని వచ్చినట్లేను. జట్ట ముఖం పెట్టుకుని ఎదురుగా వచ్చినాక నేను ఇంటి ముఖాన్ని నేనెందుకు వస్తా? ఇక నేను చచ్చినాక 4 వద్దులకు ఇంతే నా మొగాన్ని కూడా మింగి నీళ్ళు తాగు. ఇంకేంది ఒక్కదాన్నే ఈ ఇంట్లో ఉండి మంచిగా బొమ్మలో కూసో జట్ట ముఖం పెట్టుకొని. మేమందరం చచ్చినాక జరగదు దరిద్ర మొఖందానా. ఏ పని అవుతుందో కాదో పోతాను. ఇక పోయిన పని కాకుండా చెప్తా అమ్మ నీ సంగతి. ఇంటికి వచ్చినాక గోత్తా గొర్రె పిల్లని కోసినట్టు. ఎటువైనవురా? ఎట్లా తాకించుకున్నావు? ఇంతగానం దెబ్బ తాగి పాడాయి అంత అంటే పోతివి. వీడియో తీయరా? అది ఎందుకు ఎడతాను? ఎందుకు ఎడతాను? ఇంత దెబ్బ తాకితే ఎట్లా అవుతారు నా పానం? అయితే మన ఇప్పటికే మన అదృష్టం మంచిదే అండి. ఏదో చిన్న దెబ్బ బయట పెట్టుకోండి. అత్తమ్మ ఏంటిదే? అది మా అన్నకి యాక్సిడెంట్ అయిందట. అయితే పోయి చూసేస్తా నేను. ఏమిటికి ఎడతావు? పోయి అగ్గిదానికి పో. సరే అత్తమ్మ.
తిట్ట ముఖం వేసుకొని ఏడ్చుకుంటూ ఉంటా. నువ్వెంత పోతా అంత నయ్యమ్మ, ఇంటికి పట్టిన శని పోతుంది. నేను చెప్పొద్దని చెప్పినా బాధపడతాను చెప్పలే. చెప్పొద్దంటే నా పానం అవుతారు ఒక్కతేనే మనకు చెల్లె, దానికి చెప్పకపోతే ఎట్లుకుంటారా? నేను ఎట్లా ఇలా కాకపోతే తెలిసేది కాదు బిడ్డ. గట్లెట్లయింది అన్న, మరి ఎట్లయితది? అది అడిగొట్టిన అలా దీని ముఖం పాడుగాను. గట్లంటే పోయింది అమ్మ, వదిన వచ్చింది కాబట్టి ఆ అదృష్టం మంచుకుంటే వాటికి అన్నకి ఇంకా పెద్ద కక్క చిన్నగా పోయింది. ఏం అదృష్టం అయింది? తలకాయ అలిగింది. ఇంకేమన్నా అయితే ఎట్లుండు నా కొడుకు నాకు దక్కునా? పెద్ద పోయింది చిన్నగా పోయింది కాబట్టి ఆమె రాక మంచుకుంటే వాటికి గట్లా అంటావా? ఇంకేదన్నా ఇంకా పానం భయం అడుకుంటే కావచ్చు. చిన్నది అంత ఉంది తప్పిపోయింది చిన్న దెబ్బతోని. గట్లా మాట్లాడద్దు, నువ్వు మాట్లాడద్దు. దేవుడు నా అందులో పట్టుకున్న కొడుకు బతికిండి. ఇవాళ డాక్టర్ ఏమన్నాడు అన్న? మరి ఏమన్నా చెల్లె, ఎక్స్రే తీసిండు, స్కానింగ్ తీసిండు. పెద్దగా ఏం తగలే, మీ దెబ్బనే, కొంచెం రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది అని చెప్పాను. దెబ్బ నీకు నొప్పి అయితే బాగా ఏం లేదు కదా? లేదు చెల్లె. మరి పెద్ద దవాఖానకి ఇట్లా చూపించుకున్నావా? పెద్ద దవాఖానకి చెల్లె, ఏం లేదని చెప్పాడు. పైసలకి ఇట్లా ఏమన్నా ఆదా అవుతావేమో అని. ఏం లేదు చెల్లె, మా ఉన్నాయి పైసలు. బాబు చెల్లె రాక వచ్చింది, పోయిన మటన్ అయిపోయా. సరే బిడ్డ పోతా. ఇంకా మటన్ తెల్లి చికెన్ తెల్లి, ఇక్కడ ఏదో పండగలు పప్పాలు జరుగుతున్నట్టు మటన్ తెస్తారట, చికెన్ తెస్తారట. ఇంట్లో పప్పు ఉంది, పప్పు చూడదా లోపలికి? అరే నీకు మంచిగా రావా అనే మాటలు. ఇప్పుడు ఏమైతుంది? ఏంటిది ఏమైతుంది? అందరము ఒక బాధలు ఉన్నాం, బాధ తెరతలే సంతోషం తెరతలేదా? ఇదేమన్నా పండగనా? టెంట్లేసి మాటలు గోర్లు కోసి అంటి పెట్టనీకి నీ చెల్లకు తిననీకి వచ్చిందా? అన్నం చూసిపోనీకి వచ్చిందా? కొంచెమంతా అంది లేదు ఏం లేదు. చిచ్చి ఏం మనసులో ఏమో అన్న. అదే నేను తినచ్చిన రాగానే పోతా నేను. అయ్యో బిడ్డ, అప్పటి వరకు పోదు తీ బిడ్డ. అదే అమ్మాయి పోతా నేను. తినే వస్తావు. ఎందుకు తిని రావు? అన్ని మొత్తం సర్వం సంఖ నాకు ఇచ్చినావు. ఇంకేం గతి చేస్తావో ఏమో మా తమ్ముడిని. తిని రాకపోతే నువ్వేమో ఉపాసంతో వస్తావా? సరే దాన్ని అత్తరా ఆర్డర్ ఎక్కిద్దాం అన్న. పైన పోయాను వండుకో బిడ్డ, ఆర్డర్ ఎక్కిస్తా.